గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను స్వాతిని. ఇక్కడ మీకు ఏవో కాయలు చూపిస్తాను అనుకుంటున్నారు కదా, కాదండి, అవి వచ్చేసి దిల్ పసంద్ కాయలు. అండ్ వాటి కర్రీ సూపర్గా ఉంటుంది. మా మమ్మీ ఇప్పుడు చేస్తుంది, చూడండి. ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఇంకా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, పోపు దినుసులు జనరల్గా. అవి వేసుకున్న తర్వాత మనకు కొంచెం లైట్గా వేగాలి. వేగిన తర్వాత ఇక్కడ మేము 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేసాం. ఇప్పుడు మనకి ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి 2 వేసేస్తుంది మా మమ్మీ. అందులోనే కరివేపాకు కూడా వేసేసింది. ఇవి కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మనం. ఇంకా చాలాసేపు వేయించుకున్న తర్వాత ఈలోపు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. నేను మా చెల్లి అసలు ఫుల్ కొట్లాడేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు తను వేరే కంట్రీస్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉప్పేస్తున్నాం. సో ఐ మిస్ హర్ అ లాట్. మా గొడవ కానీ, మా ముచ్చట్లు కానీ, మొత్తం అన్నీ మిస్ అవుతున్నాను. చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను మా చెల్లిని. నేను ఇంకా మా మమ్మీ చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం. ఇంకా తను కూడా మమ్మల్ని మిస్ అవుతుంది. అండ్ ఇక్కడ పసుపు వేసేస్తున్నాం. ఇది కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనం దిల్ పసంద్ ఏవైతే ముక్కలు చేసి పెట్టుకున్నామో వాటిని వేసేయాలి. ఇక్కడ మా మమ్మీ వేస్తున్నారు. ఇవి అరౌండ్ ఒక హాఫ్ కేజీ ఉంటుంది. వీటిని వేస్తుంది. వేసేసిన తర్వాత బాగా కలబెట్టుకోవాలి మనం. ఇంకా ఫుల్గా కలబెట్టేసుకొని నీట్గా ఒక 2 minutes అట్లా కలబెడుతూనే ఉన్నారు మా మమ్మీ. కలబెడుతూ ఇంకా మధ్యలోని అది అలా అయిపోతుంది గైస్. అందుకోసం అనేసి పట్టుకొని కలబెడుతున్నారు. అక్కడ పక్కన రైస్ అవుతుంది. ఇది కాగానే ఇంకా తినేద్దాం అనేసి పెట్టేసుకున్నాం. ఇది కొంచెం మగ్గడానికి మనం మూత పెట్టేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలబెడుతుంది మా మమ్మీ. ఇది కొంచెం ఇట్లా ఏమంటారు, మగ్గినట్టు అయిపోతుంది. మగ్గినట్టు అయిపోయిన తర్వాత మనం టమాటోస్ కూడా వేసుకోవాలి. ఇంకా మీకు ఏమన్నా కొంచెం లైట్గా కావాలి అంటే కనుక ఇక్కడ మగ్గిపోయాయి, వాటర్ కూడా వేసుకోవచ్చు మీరు, అదర్వైజ్ అక్కర్లేదు. ఇక్కడ టమాటోస్ వేస్తున్నాం. టమాటోస్ వేసిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ అంతా పట్టేలాగా మా మమ్మీ కలుపుతున్నారు. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తున్నారు. ఇంకా ఇది కొంచెం లైట్గా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత ఇంకా లైట్గా కారం వేస్తున్నారు. మరి అంతగా వేయట్లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి బాగానే వేశారు. సో అందుకోసం అనేసి ఇక్కడ ఫైనల్ టచ్ కొత్తిమీర. ఇంకా అయిపోయిన తర్వాత చూడండి, కర్రీ స్మెల్ చాలా సూపర్ అంటే సూపర్ వస్తుంది. మీరు అసలు నమ్మలేరు, అంత బాగుంటుంది కర్రీ. ఒకసారి టేస్ట్ చేయండి.